ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం. జనవరి 24. తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఆదికాండం 8వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు. మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో, ఎప్పుడు సూచిక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు. ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత. ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామని రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం. కంటికి కనిపించే సూచనలన్నింటికన్నా తానిచ్చిన మాట, మనల్ని ఎప్పుడూ గుర్తించుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది, ఎన్నదగినది అని మనం గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే. అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్తుతిస్తాము. ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానములు పొందుతారు. తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే, పరలోక స్వరం మోగబోతే నమ్మండి, ఆయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దుఃఖం, శ్రమలు, బాధ దగ్గరైనా అది చేరువైనా, ఆత్మీయులు దూరమైన స్తుతించండి, ఆయన ఉన్నాడు మనకి. దారి కష్టమైన, బ్రతుకు నిష్ఠూరమైన, భయంతో మన కళ్ళకి మసకలు కమ్మిన చెంతనున్నాడు, చేతిలో చేయి వేయండి. దారులన్నీ మూసుకుపోయిన, అందమంతా అణగారిన మనతో ఉంటాడు, నమ్మి విశ్రమించండి ఆయనలో. ఆలస్యాలు, తిరస్కారాలు కావు. మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు. వాటి కింద రాసుకుంటాడు, దీని సమయం ఇంకా రాలేదు. దేవుడికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.